అంటారా? సైంటిఫిక్ ప్రూఫ్స్ అంటే యోగానే ఒక సైన్స్. ఎట్లాగో అంటే అండి, ఏ పరికరం లేనప్పుడు, ఏ టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడే వేల సంవత్సరాల క్రితం చరక మహాముని కంటి శస్త్రచికిత్స చేశారు. అది సత్ఫలితాలను ఇచ్చాయి. ఇప్పుడు యాంత్రిక యుగంలో ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు సర్జరీ చేయటం అన్నది గొప్ప విషయం కాదు. ఆ రోజుల్లోనే మునులకి, మహర్షులకి ఇంతకంటే ఎక్కువ పరిజ్ఞానం ఉందండి. ఇంతకంటే ఎక్కువగా వివిధ రకాల అంశాలపైన వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంకొక ఉదాహరణ చంద్రగ్రహణం కానివ్వండి, సూర్యగ్రహణం కానివ్వండి, మన భారతదేశంలో అయితే ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచంలో చూసుకుంటే ఉదాహరణకి అమెరికా చూసుకుంటే నాసా వాళ్ళు చెప్తారు. కానీ మన పంచాంగంలో ఈరోజు చంద్రగ్రహణం వస్తుంది, ఈరోజు సూర్యగ్రహణం వస్తుందని నిర్దిష్టమైన టైంలో చెప్తారు. అదే టైంకి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ జరుగుతుంది. అది ఎలా జరగగలిగింది? పంచాంగం శ్రవణం చేసేవాళ్ళు, పంచాంగం రాసే వాళ్ళకి ఆ స్థితిగతులు ఏంటన్నది వాళ్ళకి సంపూర్ణ అవగాహన ఉంది. మునుల నుంచి ఆ పరంపర వస్తుంది కాబట్టి ఇప్పుడు పంచాంగాన్ని రాసేవాళ్ళు దాని ఆధారభరితంగానే రాస్తున్నారు. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంది, సైన్స్ ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది. మధ్య యుగంలో ఏమైపోయిందంటే సైన్స్ అనేది కొంచెం తగ్గుముఖం పట్టింది కాబట్టి అది మన మనుగడలో లేదు. ఇప్పుడు సైన్స్ కంటే, ఇప్పుడు టెక్నాలజీ కంటే ముందే ఆ టెక్నాలజీ ఉంది. సో యోగా ఇప్పుడు చూసుకున్నాను, ఎప్పుడు చేసుకున్నా కూడా అది శాస్త్రీయంగానే నిరూపించబడింది తప్పించి అశాస్త్రీయమైన విధానం కాదు అది.